పూర్వం మన పెద్దోళ్ళు కాశీయాత్రకు వెళ్ళినప్పుడు కాయాపేక్ష ఫలాపేక్ష ఈ రెండిటిని గంగానదిలో స్నానం చేసినప్పుడు మనసా వాచా కర్మణ వదిలేసి కాశీ విశ్వేశ్వరుని దర్శనం చేసుకుని వస్తే మంచి జరుగుతుంది, జీవితం చాలా బాగుంటుంది అని మన పెద్దలు చెప్పేవారు. కాయాపేక్ష అంటే కాయము అంటే మన శరీరము, ఈ శరీరం మీద నా అపేక్ష. ఫలాపేక్ష అంటే ప్రతిఫలాపేక్ష, మనం చేసే పనులకి ప్రతిఫలం ఆశించడం, మనం చేసిన దాన ధర్మాలు కానీ పుణ్యాలు కానీ ప్రతిఫలం ఆశించకుండా నిస్వార్థంగా ఉండి జీవిస్తే జీవితం చాలా బాగుంటుందని చెప్పేవారు. దాని అర్థం ఇది. కానీ మనవాళ్ళు ఏం చెప్తున్నారు, ఈ కాయాపేక్ష ఫలాపేక్ష అని జాగ్రత్తగా రూపాంతరం చెందించి కంఫర్టబుల్గా కాయో పండో వదిలేసి వస్తే చాలా మంచిది కాశీలో అని చెప్పి ఆ కాశీ వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇష్టమైన కాయో ఇష్టమైన పండో, ఇష్టమైందో ఇష్టం లేదో మనకు తెలీదు, మనతో చెప్తారేంటి, అక్కడ వదిలేసి అమ్మయ్య ఇంకా పుణ్యం చేసేసామండి, తిరుగులేదు, మనకి యాత్ర సూపర్గా జరిగిందండి అని వచ్చేసి ఆ తర్వాత ఎవరన్నా భోజనాలు పిలిచినప్పుడు ఏమండి అరటిపండు తింటారా అంటే అరటిపండు మేము తింటలేదు కదండి, కాశీలో వదిలేసాం, మీకు తెలీదా, అరటిపండు వదిలేసామండి, తర్వాత బీరకాయ కూడా వదిలేసామండి, అలా ఇలా చెప్పి ఆ జీవితాంతం తినకుండా పోజులు కొడుతూ ఉంటున్నారు. అలా చేస్తే ఏమవుతుందో తెలుసా, మీరు కాశీయాత్రలో చేసిన పుణ్యం అంటే మీరేం పుణ్యం చేసామనుకుంటున్నారో ఆ పుణ్యఫలం అంతా గంగలో కలిసినట్టే. అర్థమైందా? ఓం నమ శివాయ.